హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ అండ్ యూర్ వాచింగ్ టీజీ తెలుగు గలం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కరీంనగర్కి ఏం చేసిండని నన్ను అడుగుతున్నాడు. మీ అయ్యను కరీంనగర్ చౌరస్తాకు రమ్మను. నేను కరీంనగర్కు ఏం చేశానో అక్కడే తేల్చుకుందాం. దళితులకు 3 ఎకరాలని దళిత ముఖ్యమంత్రి అని దళిత జాతిని కేసీఆర్ నిండా ముంచలేదా? తెలంగాణ అప్పుల పాలు చేసింది మీరు కాదా? బిడ్డ టిల్లు, నీ నోరు జాగ్రత్త. ఇలాగే మాట్లాడితే నిన్ను కరీంనగర్లో అడుగు పెట్టనీయం. అభివృద్ధి మేము చేస్తే పేరు చెప్పుకున్న మూర్ఖులు మీరు అని బండి సంజయ్ అన్నారు. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట? ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు? దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు? బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు? అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు? దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు? ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావేమో. కండ కావడం తల్లికాకెక్కి ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు. ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా. నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. కరీంనగర్ తీగలపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేటస్ శాతం అనేసరి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు